గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యనారాయణ. ఈరోజు స్వీట్ చేయబోతున్నాము. గులాబ్ జామున్ ఫంక్షన్ గురించి, ఒక 500 మెంబర్స్కు ఫంక్షన్ గురించి స్వీట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ 5 కిలోల కోవా, 1 కిలో బావు మైదా, 10 కిలో షుగర్, 1 మిల్క్ ప్యాకెట్, 15 గ్రామ్స్ సోడా. ఫ్రెండ్స్, స్టవ్ అంటియాలి ఫ్రెండ్స్, గిన్నె పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఒక 4 లీటర్స్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 లీటర్ వాటర్ ఫ్రెండ్స్. 4 లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత మనం 10 కిలో షుగర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ షుగర్ని ఇప్పుడు మనం పాకం చేయబోతున్నాం ఫ్రెండ్స్. గులాబ్ జామున్కు సీరా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. షుగర్లో ఏదైనా గలీజ్ ఉన్నా కానీ కూడా మనం పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు వేసుకుంటే నీట్గా తెల్లగా వాటర్ లాగా తయారవుతాయి ఫ్రెండ్స్. షుగర్ పాకం తయారవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో పాలు పోసాం కాబట్టి ఈ షుగర్లో నుంచి చెత్త చెదారం అంతా బయటకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనము మంచిగా ఉడగట్టుకోవాలి, పడేయాలి ఫ్రెండ్స్. దీన్ని చూసారా, అట్టలుగా ఎలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత చెత్త ఉంటుంది ఫ్రెండ్స్ షుగర్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దాంట్లో నుంచి చెత్త తీసేసాం ఫ్రెండ్స్. చూడండి ఎలాగ తెల్లగా వచ్చిందో. ఇది పాకం అండి. దీంట్లో మనము ఒక 20 గ్రామ్స్ ఇలాచి పౌడర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొని మిక్సీ కొట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాచి పొడి దీంట్లో వేయాలి ఫ్రెండ్స్. గుమ్మలాడుతూ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక వెడల్పు లాంటిది లగన్ అంటారండి దీంట్లో మనము చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాకాన్ని అనేది చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సెక్షన్ తయారైపోయింది ఫ్రెండ్స్. గులాబ్ జామున్కు జీరా పాకం తయారు చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము జామున్కు కావాల్సినవి వేసుకొని కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ సోడా ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ సోడా ఫ్రెండ్స్. ఇది 5 కిలోల కొవ్వ ఉంది ఫ్రెండ్స్. కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇలాగా పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు దాని మీద బట్ట కప్పి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. 1.5 కిలో మైదా ఫ్రెండ్స్. 20 గ్రామ్స్ ఇలాచి దాంట్లో, 10 గ్రామ్స్ దాంట్లో వేసాం ఫ్రెండ్స్. ఇంకా 10 గ్రామ్స్ ఈ జామున్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మంచి క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అంటించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక మూకుడు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెద్దది కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 లీటర్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 10 లీటర్ ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. చిన్నగా పెట్టుకోవాలి మీద ఫ్రెండ్స్. మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా నీట్గా మాలిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము మాలిష్ చేసుకున్నాము. కొవ్వా కలుపుకున్న తర్వాత ఇలాగ ఉండలేసుకున్నాం ఫ్రెండ్స్. ఉండలేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా చుట్టుకున్నాం ఫ్రెండ్స్. నీట్గా రౌండ్గా చుట్టుకున్నాం ఫ్రెండ్స్. జామున్ వేసుకున్నాం, స్లో స్టీమ్ పెట్టుకున్నాం. దాన్ని ఇలాగా బెండ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు జామున్ మొత్తం
మీదికి వస్తుంది ఫ్రెండ్స్. స్లో స్టీమ్లో వేగాల ఫ్రెండ్స్. అప్పుడు జామును మంచిగా పాకం తాగుతుంది, స్మూత్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా అన్నీ గోల్డెన్ కలర్గా రావాలి ఫ్రెండ్స్. స్లో స్టీమ్లో గోల్డెన్ కలర్గా రావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగా గోల్డ్ కలర్ జామున్ తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పాకంలో వేయబోతున్నాం ఫ్రెండ్స్. మనం పెట్టుకున్న పాకంలో వేయబోతున్నాం ఫ్రెండ్స్ జామును. వేసే ఫ్రెండ్స్ జామున్ పాకంలో వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొని కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జామున్ తయారైపోయింది ఫ్రెండ్స్. జామున్ తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి గోల్డ్ కలర్గా ఎలాగా చూడండి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్గా మంచిగా జామున్ తయారైపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో టుమారో మార్నింగ్ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. జామున్ తయారైపోయింది. ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇదో మేడం, మా సార్ గారండి. ఇప్పుడు మనము జామున్ వాళ్ళకు టేస్ట్ చూపించబోతున్నాం. సార్, మేడం, మా జామును టేస్ట్ చూసి మీరు చెప్పాలి. చాలా బాగుందండి, సూపర్ ఉంది, చాలా మంచిగా చేశారు మేడం. వాయిస్ వినిపిస్తలేదు మేడం, గట్టి. చాలా బాగుంది, కన్సిస్టెన్సీ కూడా బాగుంది, చాలా మంచిగా ఉందండి, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ.